హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటుంది అని తెలుసుకున్న శకుంతల రుద్రకి వార్నింగ్ ఇస్తుంది. నా ఇంటి కోడలు వేరే దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు. తన్ని ఇంటికి తీసుకొస్తే తన ఇంటి కోడలవుతుంది రుద్ర, లేకపోతే తనకి ఇంటికి ఏమీ సంబంధం లేదు అని అనుకోవాల్సి వస్తుంది అని గట్టిగా చెప్తుందన్నమాట శకుంతల. పాపం రుద్ర ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? గంగని ఇంటికి తీసుకొస్తే తను అకాడమీలో ట్రైనింగ్ తీసుకోలేదు. తను అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా బాక్సింగ్ చేయగలుగుతుంది. ఒకవేళ ఇంటికి తీసుకురాలేకపోతే పెద్దమ్మేమో ఇలా మాట్లాడుతున్నారు, ఇంకెప్పటికీ తన్ని కోడలిగా చూడను అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తుంటే అప్పుడే విజయేంద్ర రుద్ర దగ్గరికి వస్తారు. వచ్చి, రుద్ర, మీ పెద్దమ్మ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నావా? నువ్వేమీ కంగారు పడద్దు, మీ పెద్దమ్మతో నేను మాట్లాడతాను. కానీ ఒకటి మాత్రం నిజం, గంగ ఎక్కడుంటే సేఫ్ అని నువ్వనుకుంటున్నావో అక్కడే తన్ని ఉండనివ్వు. అంతేకాని గంగని కన్ఫ్యూజ్ చేసి గంగకి మంచి ట్రైనింగ్ దొరకకుండా మాత్రం చేయొద్దు. గంగ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త అయినా తీసుకుంటావని, ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు రుద్ర. నీ మనసుకి నచ్చింది చెయ్యని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. విజయేంద్ర ఆలోచనలో పడతాడు. రుద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గంగ ఇంకా హ్యాపీగా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి గంగకి ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అయితే అవుతారు. గంగ, నిజంగా నువ్వు చాలా టాపర్ తెలుసా? అసలు సార్ ఎన్ని ఎక్సర్సైజెస్ చెప్పారో అవన్నీ నువ్వెంత స్పాంటేనియస్గా చేసేసావు. మాకే ఆయాసం వస్తుంది, ఆస్తమా ఉన్న నీకు రాదా అని అడిగితే, ఇవన్నీ నాకు అలవాటే. నిజం చెప్పాలంటే నేను పెద్ద పెద్ద వాటర్ క్యాన్లు, గ్యాస్ బండలే మోసాను అని అంటుంది. వాట్? వాటర్ క్యాన్ మోస్తావా? మై గాడ్, మాకైతే అసలు గ్యాస్ మామూలుగా పైకెత్తడానికే రాదు, అలాంటిది నువ్వు మోసావా? అయితే నీకు ఎప్పటి నుండో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా దూరం నుండి చూస్తూ పారు చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఏంటి, దీన్ని టార్చర్ పెట్టి బయటకు పంపిద్దాం అనుకుంటే ఇది ఫ్రెండ్స్ని చేసుకొని ఇంత చక్కగా కలరింగ్ ఇస్తుంది. నోనో, ఖచ్చితంగా దీని పరువు నేను తీయాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకొక ప్లాన్ వేసుకుంటుంది పారు. తన ప్లాన్లో భాగంగా అందరికీ జ్యూస్ సర్వ్ చేసి గంగ తాగే జ్యూస్లో ఒక పౌడర్ కలుపుతుంది. ఆ పౌడర్ వల్ల గంగకి చాలా అంటే చాలా మత్తుగా అనిపిస్తుంది. సో ఆ మత్తులో గంగ డ్యాన్స్ వేస్తూ ఉంటే గంగని ఎలా అయినా అకాడమీ నుండి పర్మనెంట్గా దూరం చెయ్యాలి అని ఫిక్స్ అవుతుందన్నమాట పారు. ఇంకా ప్లాన్లో భాగంగానే జ్యూస్ అందేలా చేస్తుంది. ఇంకా పాపం నిజం తెలియక ఆ జ్యూస్ తాగిన గంగ, హే, ఏంటి ఎప్పుడు ఇలా సైలెంట్గా ఉంటారు, అందరూ డ్యాన్స్ వేయండి అని చెప్పి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న పారు వీడియోని రికార్డ్ చేసుకుంటుంది. ఇంకా వెంటనే మేనేజర్కి సైగ చేస్తుంది. ఆ మేనేజర్ ఏమో ఇంకా వెంటనే తన హెచ్ఓడిని తీసుకొస్తారు. మేడం, మీకు ఒక విషయం తెలుసా? ఈ ఇయర్ బ్యాచ్లో గంగా అనే ఒక అమ్మాయి ఉంది మేడం. తను చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తుంది మేడం. అది మాత్రమే కాదు, బాక్సింగ్ ట్రైనింగ్ అకాడమీలో ఎలా ఉండాలో కూడా తనకు అర్థం కావటం లేదు. తన ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ వేస్తుంది అంటే, వాట్ యు మీన్ గంగా రుద్రప్రతాప్? నో, రుద్ర అంటే హీఈస్ ఎ వెరీ సిన్సియర్ అండ్ పాపులర్ బాక్సర్ కదా. అలాంటిది తన వైఫ్ అలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తుందా అంటే, మేడం, నేను కూడా సీసీటీవీలో చూసేంత వరకు అలా అనుకోలేదు మేడం. బట్ నౌ ఐ గెట్ టు నో దిస్. సో వెంటనే మనం తన్ని ఎలా అయినా ఒకసారి చూసి కానీ కన్ఫర్మ్ చేసుకోకూడదు మేడం అని చెప్పి ఇంకా మేనేజర్ అయితే వాళ్ళ మేడంని గంగ వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా గంగ వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పారు ఏమో గంగ డ్యాన్స్ వేయడం మొత్తం చూస్తుంది, వీడియో తీస్తుంది. వీడియో తీసి వీరు అండ్ ఇషికాకి పంపిస్తుంది. ఇంకా వెంటనే అలా వీరు రుద్ర దగ్గరికి వస్తాడు. బావా, నీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడాలి బావా అని అంటాడు. ప్లీజ్ నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని అంటారు. అయ్యో బావా, ఒకసారి నేను చెప్పేది విను, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, ఒకసారి వీడియో చూడు అనేసరికి గంగ డ్యాన్స్ చేస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రుద్ర గంగాని చూసి. ఇంకా గంగని చూసి షాక్ అయ్యి వీడియో చూస్తూ ఉంటే,
చూసావా బావా, నువ్వెంతో సిన్సియర్గా గంగని అకాడమీలో టాపర్గా అవ్వాలని, తను మంచి ఛాంపియన్ అవ్వాలి అని పంపించావు. కానీ గంగ మాత్రం అక్కడ డ్యాన్స్ వేస్తుంది. ఈ వీడియో నాకు లీక్ అయింది కాబట్టి నేను నీ దగ్గరికి తీసుకొచ్చి చూపించాను. ఒకవేళ వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్ళుంటే మన పరిస్థితి ఏంటి బావా? పొరపాటున ఈ వీడియో మీడియా వాళ్ళకి లీక్ అయి ఉంటే మన సిచ్యువేషన్ ఏంటి అని అనేసరికి ఇంక రుద్ర అయితే హుటాహుటిన అలా కోచింగ్ అకాడమీకి బయలుదేరుతాడు. బయలుదేరి పాపం పరుగు పరుగున అక్కడికి వెళ్ళేసరికి ఇంకా గంగని చూస్తారు ఆ హెచ్ఓడి. చూసి స్టాప్ ఏట్ అని గట్టిగా అరిచి గంగ మొహంపై వాటర్ కొడతారు. ఇంకా గంగ ఏయ్ ఎవరు నాపై వాటర్ కొట్టింది అని మత్తుగా మాట్లాడుతుంది. సి మిస్ గంగా, నువ్వు చాలా రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నావు. ఒక బాక్సింగ్ ఛాంపియన్కి ఉండాల్సిన అలవాట్లు ఇదేనా? డోంట్ యూ హ్యావ్ డిసిప్లైన్ అని అంటారు. డిసిప్లైనింగ్ నాకు ఎందుకు లేదు మేడం, నాకు బాగా ఉంది కానీ అని డ్యాన్స్ వేస్తూ ఉంటే షటప్, ఇప్పుడే నేను నిన్ను డీబార్ చేస్తున్నాను. నువ్విప్పుడు ఈ బాక్సింగ్ అకాడమీకి రావాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళిపో. ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా గంగని బయటికి గెంటేస్తూ ఉంటారనమాట హెచ్ఓడి వాళ్ళైతే. ఇంకా పాపం గంగ అప్పుడే మత్తు అలా ఏమైంది, ఎందుకు నన్ను గెంటేస్తున్నారని చెప్పి మత్తుగా అడుగుతూ ఉంటే కరెక్ట్గా గంగని బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడు రుద్ర వచ్చి గంగాని పట్టుకుంటాడు. పట్టుకొని వెంటనే వాట్ హ్యాపెండ్ మేడం, ఎందుకు మీరు ఇలా ఉన్నారు అని అడుగుతారు. యు నో మిస్టర్ రుద్రప్రతాప్, మీ వైఫ్ ఏం చేస్తుందో తెలుసా? ఎలా ఎలా ఎంత యాక్వర్డ్గా బిహేవ్ చేస్తుందో తెలుసా? తను ఎలా చేస్తుందో చూస్తే మీరే షాక్ అవుతారు అనేసరికి సార్ నాకు మత్తుగా ఉంది సార్ అని చెప్పి పాపం మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది గంగా. అప్పుడే రుద్ర మ్యాటర్ అర్థమవుతుంది. పారు కళ్ళల్లో ఉన్న పొగరుని చూస్తాడు. చూడండి మేడం, ఇక్కడ ఏదో రాంగ్ జరిగింది, అదేంటో నాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు దీన్ని ఎలా అయినా తెలుసుకోవాలి అని అంటారు. అంటే ఏంటి, మా ఇన్స్టిట్యూషనే తప్పు చేసిందంటున్నావా? మీ వైఫ్ తప్పు పెట్టుకొని మా వాళ్ళని నిందించడం కరెక్టా అని అంటారు మేనేజర్. ఖచ్చితంగా కాదు. నేను ఎప్పుడూ ఒకరి వైపే ఉంటాను, ఒకరి వైపు ఉండనని కాదు. తప్పు ఒప్పులు తెలుసుకోవాలి అని నేను అంటున్నాను. చూడండి మేడం, ఒక్కసారి సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ నన్ను చెక్ చేయనివ్వండి, అప్పుడు అప్పుడు నేను నిజం చెప్తాను అనేసరికి ఇంకా వెంటనే అలా సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసేసరికి క్లియర్గా ఎవరో ఒక వెయిటర్ వచ్చి, అంటే పారు ఇచ్చినటంలో కనబడదు, సో ఎవరో ఒక వెయిటర్ వచ్చి ఆ గంగ తాగిన జ్యూస్లోనే ఏదో పౌడర్ మిక్స్ చేసినట్టు అందులో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అక్కడ వాళ్ళందరూ. ఇంకా చూస్తూ ఉండిపోతారు. అలా గంగ పాపం ఇంకా తూలుతూనే ఉంటుంది. చూశారు కదా మేడం, చూశారు కదా, గంగ ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా చేసింది ఎవరో. కానీ ఆ విషయాన్ని మీరు తెలుసుకోకుండా గంగని పంపేయాలనుకుంటున్నారు అని అనేసరికి వీఆర్ సో సారీ రుద్రప్రతాప్, ఐ మెంట్, మేము కళ్ళతో చూస్తుందే నిజం అనుకుంటాం కదా, మేము గంగకు కూడా సారీ చెప్తాం, తనకి ది బెస్ట్ కోచింగ్ ఇస్తామనేసరికి వద్దు మేడం, ఏమీ అక్కర్లేదు. ఒక్కసారి గంగ ఇక్కడ అవమానపడింది, మళ్ళీ మళ్ళీ గంగని ఇక్కడ కొంతమంది రాక్షసులు ఎలా అయినా ట్రైన్ చేస్తారని, తనకి ట్రైనింగ్ లేకుండా కావాలని బయటికి పంపేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి సమక్షంలో గంగ ఉండాలని నేను అనుకోవటం లేదు. గంగకి నేనే ట్రైనింగ్ ఇస్తాను, ఛాంపియన్ అయ్యేలా ట్రైనింగ్ ఇస్తాను, ద బెస్ట్ ట్రైనింగ్ ఇస్తాను. ఖచ్చితంగా గంగని ఇక్కడ ఇక్కడ నిలబడేలా, మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో తలపడేలా, ఓడించేలా నేను తనకి ఏంటో చూపిస్తాను, తన్ని నేను ఖచ్చితంగా చూపిస్తానని చెప్పి ఇంకా గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా పారు షాక్ అయిపోతుంది. ఇంకా అలా అమ్మయ్య, వీడియోలో నేను రికార్డ్ అవ్వలేదు, ఒకవేళ అయ్యుంటే నా పరిస్థితి ఏమయ్యేదోనని చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే గంగా విషయంలో తప్పు చేసిన పారు ఇంకా అలా గంగని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. అప్పుడే ఇంకా గంగకి మత్తు వదులుతూ ఉంటుంది. సార్ సార్ నేనేం సార్ ఇక్కడున్నాను, సార్ ఇన్స్టిట్యూషన్ ఏది సార్ అని అడుగుతుంది. గంగా, ఇకపై నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్ళట్లేదు, నీకు నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను అని అంటారు. సార్ ఏమంటున్నారు సార్ మీరు, అసలు ఏం జరిగింది అనేసరికి
జరిగిందంతా చెప్తారనమాట. రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పాపం గంగా, హో, అంటే నేను మత్తులో అంతలా అల్లరి చేశానా? సార్, సారీ సార్, మీరేమో నన్నెవ్వరిని నమ్మద్దు అన్నారు, నేను మాత్రం నమ్మకుండా వాళ్ళిచ్చింది తాగేశాను సార్ అని అంటుంది. లేదు గంగా, ఒకవేళ నీ పొజిషన్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. ఎందుకంటే మనం డ్రింక్ ఆఫర్ చేస్తుంటే, ఐ మీన్ జ్యూస్ ఆఫర్ చేస్తుంటే తాగకుండా ఉండలేం కదా. ఈ విషయంలో నీ తప్పేం లేదు. నాకెందుకో ఖచ్చితంగా నిన్ను బ్లేమ్ చేసింది పారు అని అనిపిస్తుంది. కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకు ది బెస్ట్ ట్రైనింగ్ని నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అని గంగకి మాటిస్తాడు రుద్ర. ఇంకా గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రుద్ర వైపు చూస్తుంది. ఇది ఇలా ఉండగా శకుంతల గంగా దగ్గరికి వస్తుంది. నాపై గౌరవం ఉందని దీనితో అయినా నువ్వు నిలబెట్టుకున్నావు, చాలా సంతోషంగా ఉంది. చూడు గంగా, నువ్వు ఇంటి కోడలివి. బాక్సింగ్ అనేది తర్వాత, ముందైతే నువ్వు ఈ ఇంటి కోడలివి కదా. ఈ ఇంటి కోడలికి ఉండాల్సిన అన్ని లక్షణాలు నీకు ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. కాబట్టి నువ్వెప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటావో నాకు తెలీదు. చేసుకోనంత వరకు మాత్రం నువ్వు ఇంటి పనులన్నీ చేయాలి అని అంటారు. "ఆ, సరే అమ్మగారు, ఖచ్చితంగా చేస్తాను" అని పాపం అలా పొద్దున్నంతా ఇంటి పనులు చేస్తూ మొత్తం ట్రైనింగ్ తీసుకుంటూ ఒకవైపు వర్క్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట గంగా. ఇంకా రుద్ర తన అకాడమీకి గంగని తీసుకువెళ్ళి గంగ వైపు చూస్తూ, చూడు గంగ, నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను. వాళ్ళందరూ 1 అవర్ వర్కౌట్ చేస్తే నువ్వు 5 అవర్స్ వర్కౌట్ చేయాలి. కాబట్టి అప్పుడే నువ్వు వాళ్ళని మ్యాచ్ చేయగలవు. నీకు అసలు బాక్సింగ్ అంటే ఐడియా కొంచెం కూడా లేదు కాబట్టి నీకు నేనే నేర్పించాలి. కాబట్టి నీకు ఇవన్నీ చెప్తున్నాను. నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ చేయాలి గంగా. నేను చెప్పేది విను. నువ్వు ఎంత బాగా కష్టపడితే నీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది అని ఇంకా హ్యాపీగా చెప్తాడనమాట రుద్ర. రుద్ర అడుగుజాడల్లో నడుస్తూ ఉంటుంది పాపం గంగా. ఇంకా అలా నడిచి చాలా హ్యాపీగా అన్ని రుద్ర చేస్తున్నట్టే, రుద్ర ఏదైతే ప్రాక్టీస్ చెప్పాడో ప్రాక్టీస్ చేయడం కానీ, తనను వైపు ప్రేమగా చూస్తూ తన్ని చాలా చక్కగా చూసుకోవడం కానీ అవన్నీ చేస్తుందన్నమాట గంగా. ఇంకా అలా బాక్సింగ్ డే అయితే వస్తుంది. ఇన్స్టిట్యూట్ తరపు నుండి పారు అన్నిట్లో గెలిచి ఛాంపియన్గా వస్తుంది ఫైనల్కి. అండ్ ఇటువైపు ఏమో గంగా అందరినీ ఓడించి తన వైపు నుండి ఛాంపియన్గా వస్తుంది. సో పారు అండ్ గంగా వీళ్ళిద్దరికే లాస్ట్ మ్యాచ్ అనేది పడుతుంది. సో వెంటనే పారు అండ్ గంగా ఇద్దరు కలిసి పోటాపోటీగా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పోటీ చేస్తూ ఉంటారు. 3 రౌండ్స్లో 1 రౌండ్ పారు గెలిచేసరికి పాపం గంగ చాలా టెన్షన్ పడుతుంది. గంగా, నువ్వెప్పుడు నీ మానసిక స్థైర్యాన్ని కోల్పోకూడదు గంగా. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, అర్థమైందా అని అంటారు. ఓకే సార్ అని చెప్పి ఇంకా పాపం వెంటనే గంగా అయితే అలా రుద్ర చెప్పిన బాక్సింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ నేర్చుకొని గంగని బాగా కొట్టి ఓడిస్తుంది. ఓడించిన తర్వాత ఇంకా అలా గంగా పారు దగ్గరికి వెళ్ళి, చూడు పారు, నిన్ను ఓడించడమే నా లక్ష్యం, ఓడించాను. ఇక నువ్వు నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూడొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొకటి, మా సార్ని నువ్వు ఒక ఓడిపోయిన వాళ్ళ చూసావు కదా, ఇప్పుడు చెప్తున్నాను, నా విజయానికి కారణం మా సార్ అని చెప్పగానే పాపం రుద్ర గంగ వైపు చాలా అంటే చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ గంగ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా బాక్సింగ్లో గెలిచి ఇంటి పేరుని నిలబెడుతుంది గంగా. ఇంకా అలా బాక్సింగ్లో గెలిచినందుకు 5 lakhs చెక్ ఇస్తారు గంగకి. వెంటనే ఆ చెక్ తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నీకు నేను ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను, ఇదిగో నేను బాక్సింగ్లో గెలిచి డబ్బులు సంపాదించాను అని చెప్పడంతో పాపం లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ, ఈ డబ్బులు నాకెందుకు, ఈ డబ్బులేదో నువ్వు రుద్ర సార్కి అనేసరికి, లేదు, రుద్ర సరే
నీకు ఇమ్మని చెప్పారు, అయినా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా అని చెప్పి పాపం అలా తనకైతే హ్యాపీగా డబ్బులు ఇస్తుందన్నమాట. ఆపరేషన్ కని స్టార్ట్ చేపిస్తుంది. పైడిరాజు మాత్రం ఆ డబ్బులేదో నాకు ఇవ్వచ్చు కదా, తనకెందుకు ఇచ్చింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా లక్ష్మికి ఆపరేషన్ జరగడంతో లక్ష్మి ఆరోగ్యం మెల్లమెల్లగా కోలుకుంటుంది. అదంతా చూస్తూ రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే గంగా, సార్ ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే. థ్యాంక్స్లు సార్, థ్యాంక్స్లు అని అంటుంది. గంగా, ఇది కేవలం నీ హార్డ్ వర్క్ వల్లే, నేను జస్ట్ మోటివేట్ చేశానంతే, ఓకే, ఎప్పుడు ఇలాగే సాధించాలి అని. ఇంకా గంగా రుద్ర ఇద్దరు లైఫ్లో చాలా హ్యాపీగా సక్సెస్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.